హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే సింపుల్గా ఎగ్ బిర్యానీ రైస్ అయితే చేశాను. చూడండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్ అండి ఎగ్ బిర్యానీ రైస్ చేసుకోవడానికి. నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి. నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి రైస్ అయితే ఎలా వచ్చేసిందో. విడివిడిగా చాలా బాగా వచ్చిందండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టుకుంటాను. ఒక 2 సార్లు కడిగి పెట్టిన ఇప్పుడు ఒక అర్ధగంట సేపు ఇవి నాననివ్వాలి. బిర్యానీ చేసుకోవడానికి నేను ఒక పెద్ద రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. ముందు ఒక పావున్నర ఆయిల్ వేసుకున్నాను. నేను ఎగ్ బిర్యానీ కోసం ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్కి మంచిగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో కొద్దిగా వేంపుకోవాలి. ఆయిల్లో ఒక చిటికెడంత పసుపు, చిటికెడంతా కారం వేసుకొని వేంపుకోవాలి. ఎగ్స్ ఒకసారి ఇలా వేంపుకొని ఎగ్స్ ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయిన తర్వాత ఎగ్స్ తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఒక 2-3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక 4 మిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసేసుకోవాలి. ఒకసారి ఇవి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేంపుకోవాలి. నేను 1 కేజీకి ఒక మీడియం సైజు టమాటాలు 4 తీసుకున్నాను. ఇవి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగినాయి కదా, ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా మసాలాలన్నీ వేగనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడు టమాటో పేస్ట్ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం పేస్ట్, 1 స్పూను పసుపు, పచ్చివాసన పోయే వరకు ఇవి ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం చక్కగా కలుపుకోవాలి. 1 స్పూను కారం. ఇప్పుడు రైస్ వేసుకోవడానికి వాటర్ వేసుకోవాలి. మనం ఎన్నైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్కు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నిమ్మరసం పిండుకోవాలి. వాటర్ మరిగేంతసేపు వరకు కొద్దిసేపు ఇట్లా ప్లేట్ వేసుకోవాలి. వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసేసుకోవాలి. ఒకసారి రైస్ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందాక వేంపుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఇప్పుడు వేసేసుకొని క్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి రైస్ కుక్కర్ క్యాప్ 3 విజిల్స్ వచ్చే వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. చివరగా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటున్నాను. రైస్ కుక్కర్ క్యాప్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నుండి ప్రెషర్ అంతా పోయే వరకు ఇలా ఒకసారి ఇలా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎయిర్ అంతా అయితే వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసేసుకుంటున్నాను. చూడండి రైస్ అయితే చాలా బాగా ఉడికింది. చూడండి సింపుల్గా ఎగ్ బిర్యానీ రైస్ అయితే ఎలా ఉడికిపోయిందో చూసారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూడండి రైస్ కూడా ఏ విధంగా పొడి పొడిగా ఉందో చూడండి, బాగుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి.